పురాణము 16వ అధ్యాయము. ఆడకుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా, సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవి చెప్పిన రీతిగా విన్నావు కదా. ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను. అదెట్లనినా మాఘమాసములో మాఘస్నానములు చేయువాడు గొప్ప ధనశాలి యగును. వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘస్నానం మొదలెడిన తర్వాత వారి కష్టములు క్రమేపీ సమిసిపోవును. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రుడగును. అందులో అణుమాత్రమైనను సంశయం లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి మరల ఇట్లు పలికిను. నాథ, శ్రీ లక్ష్మీనారాయణులు వ్రతము చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగునని చెప్పి ఇంటిది కదా. ఆ వ్రత విధానం ఎట్టిదో ఎటులా ఆచరించవలనో వివరంగా తెలియపరచుడని పార్వతీదేవి పరమేశ్వరుని కోరినది. అంతా మహేశ్వరుడు పార్వతితో ఇట్లా చెప్పుసాగాను. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కాలకృత్యమును తీర్చుకొని స్నానం చేసి నది ఒడ్డున గాని ఇంటి వద్ద గాని మంటపమును ఉంచి ఆ మంటపమును ఆవు పేడతో అలికి పంచరంగులతో మృగ్గులు పెట్టి మంటపం మధ్య 8 రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణుల పటమును మంటపము మధ్యమున ఉంచి గంధము, కర్పూరము, అగరబత్తులు మొదలగు ద్రవ్యములు విగ్రహాలకు రాసి పూజించవలను. రాగి చెంబులతో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను. ఆ మంటపపు మధ్యలో సాలగ్రామమును ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి వారి చేత పంచామృత స్నానం చేయించి తులసీ దళములతోనూ పుష్పాలతోనూ పూజించి ధూపదీప చందనాగరు పరిమళ వస్తువులను ఉంచి నైవేద్యము చేయవలెను. తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానం ఇవ్వవలెను. అటు తర్వాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘస్నానం చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘం మాస వ్రతమును చేయవలెను. ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము, ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు మొదలగునవి ఒక పాత్ర యందు ఉంచి గాని కొత్త గుడ్డలో మూట కట్టి గాని దానం ఇవ్వవలేను. మాఘపురాణమును స్వయముగా పఠించునప్పుడు గాని లేక వినునప్పుడు గాని చేతిలో అక్షతలు ఉంచుకొని భక్తితో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తలపై వేసుకొనవలేను. గాన ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును. ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసినదును. సావధానురాలవై వినుము. గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానము చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న ముని పొంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకొనుచున్నప్పటికీ మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలేనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమముని తన శిష్యునితో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమునున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షత రాజాయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తముగా పూజించిరి. తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వినిపించిరి. ఈ విధముగా ప్రతిదినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండమేర్పరిచి ముగ్గులు బొట్టు పెట్టి మామిడాకు తోరణములు కట్టి అలంకరించారు. ఆ మంటపము మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధంగా పూజించనున్న సమయంలో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానం అంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచటి నుండి లేచి ఉత్తర దిశ వైపు మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుని ఉండెను. శిష్యులు మరలా బెదిరించిరి. ముందు చేసినట్లే రెండవసారి కూడా ఆ మంటపం చుట్టూ తిరిగి వచ్చెను.
శిష్యులు ఆ మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసినందున అది మాఘమాసం అయి ఉన్నందున వెంటనే ఆ కుక్క రూపము వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకలాభరణములు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరించింది. అక్కడ నున్న ఒక కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యం నొందిరి. ఓయి, నీవెవ్వరవు? నీవిట్లు మారటకు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించాడు. ముని చంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలందునూ ప్రావీణ్యం గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను. దాన ధర్మములకు నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. గోవు, భూమి, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించినాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్నసత్రములు, మంచినీటి చలివేంద్రములు మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయములను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించినాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం మీకు కూడా విషదపరిచెను, వినుడు. ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞం ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చేయాలన్న సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన దానం, వస్తు సముదాయం చాలా కావలను. కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగితిని. మునియు మిక్కిలి సంతసించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయదును. ఈ మాసంలో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహాత్మ్యము చదువుట గాని లేక వినుట గాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలితము కానీ, తీర్థ స్నానాలు చేయగా వచ్చిన ఫలము కానీ, లేదా దానపుణ్యములు అనగా పంచ యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ, దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసినాను. మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినచో మానవుడు ఎటువంటి పాపములైనను విడవగలడు. ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసం అంతటా నిష్ఠతో నదీ స్నానమాచరించి దాన ధర్మాలు మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించిన అని ఆ మునివరుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించినట్లు మాట్లాడి ఇట్లంటిని. అయ్యా ముని సత్తమా, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములను అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొక్కటి కాదు. కాన నేను మాఘస్నానములు చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజా నమస్కారములు ఆచరించడం కానీ చేయను. చలి దినములలో చన్నీళ్లు స్నానములు చేయుట ఎంత కష్టము. ఇక నాకు ఈ నీతి మొదలు చెప్పకూడదు. నాకున్న ఫలము చాలు అని ఆ మునితో అంటిని. నా మాటలకు మునికి కోపం వచ్చినది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసినది చెప్పి తిని, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెడలిపోయినాడు. అంతట నేను ఆ ముని చేతులు పట్టి బ్రతిమలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయిన. ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమిలి ప్రాణములు విడిచిదిని. తర్వాత నాకు ఒక కుక్క జన్మయే వచ్చింది. ఆ పాప బలమే గాని కుక్కగా 7 జన్మలు బాధపడితిని. ఇప్పుడు మీరు చేయి పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసిదిని కానీ నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవయోగమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఇట్లా కుక్క జన్మతో ఉండగా మరల నాకు పూర్వజన్మ ఎటు సంక్రమించినదో వివరింపవెడదను అని రాజు పలికిను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమునకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు కలిగినో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడు వైతువో ఆ వృత్తాంతమును వివరించదను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కృష్ణవేణీ తీరమందుండి కృష్ణానదిలో మాఘమాసమంతయు స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదామని వచ్చి ఉంటిని. మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకుంటున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిని పోతూ ఇచ్చటి నైవేద్యమును చూచి తినవలననే ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి.
అప్పుడు నీవు ఎలాగున్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది, చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండంతో తనిమిరి నైవేద్యం తినవలనడి ఆశతో ఆ మంటపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోచే తిరుగు మళ్ళీ వచ్చినావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మంటపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలం వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా, రాజు మిగులు సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారమంతటికీ నమస్కరించుచుండగా అంతలో ఆ రావి చెట్టులోనున్న ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాలపై పడి బెక్కబెక్కమని అరచి అటు ఇటు గెంతుచుండెను. హఠాత్తుగా కప్పరూపమును వదిలి ముని వనితగా మారిపోయింది. ఆమె నవయవ్వనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమైన పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంతా గౌతమ ముని, అమ్మాయి నీవెవ్వరి దానవు, నీ నామధేయమేమి, నీ వృత్తాంతం తెలియజేయము అని ప్రశ్నించింది. గౌతమ మునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం తెలియచుటే ఇట్లు చెప్పుచుండెను. మాఘపురాణము 16వ అధ్యాయం సమాప్తం.